నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని పలు వార్డులలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు శంకుస్థాపన చేశారు. మంచిర్యాలలోని రంగంపేట, గోపాల్వాడ, శ్రీకృష్ణనగర్లో 5,67,00,000 వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల పురపాలక సంఘం సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తానని చెప్పారు. మంచిర్యాలలోని అన్ని వార్డుల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు తప్పకుండా చర్యలు తీసుకొని నిధులు కేటాయిస్తానని భరోసా ఇచ్చారు. చెప్పిన తర్వాత ఎన్నికలైన తర్వాత నెల 10 రోజుల లోపలనే సంక్రాంతి నాడు 14వ తారీఖు నాడు ఈ మంచిర్యాలకు నస్పూర్కు మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చేటప్పుడే చెప్పడం జరిగింది, నేను ఎంతగానో ఎన్నికల ముందు చెప్పిన నల్ల కింద నీళ్లు చేపట్టుకొని తాగే పరిస్థితిలో అటువంటి మంచినీళ్ళు ఇస్తామని చెప్పింది. ఆ మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నికల ముందు మాటలు చెప్పుడు, ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్నికలకే మాటలు చెప్పుడు రాజకీయ నాయకులకు అలవాటు. సో మీ అందరూ కూడా నన్ను కూడా ఎన్నికల ముందు గట్టిన చెప్తాను సార్ అనుకుని ఉంటారు. కానీ చెప్పిన పనుల కోసమే తట్టుపాటు పడకుండా చేస్తున్నా. దాంట్లో భాగంగానే ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో 5,67,00,000 రూపాయలు. ఇవి శాస్త్ర పరిష్కారం మాత్రం కాదు, ఈ వచ్చే 6 నెలల సంవత్సరం వర్షాకాలం ఇబ్బందులు కావద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే కోడ్ ఉన్నది, దాంతో అనుకున్న డబ్బులు తేలేకపోయాను. నేను ఎన్నికల ముందు కూడా చెప్పిన ఈ 5 సంవత్సరాల లోపల ఈ మంచిర్యాల నియోజకవర్గంలో నాకు ఇల్లు లేదు అని ఎవరు కూడా అనవద్దు. నాకు ఆ కోరిక ఉన్నది, ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదంతో తీరుతుందని అనుకుంటాను. చాలా సందర్భాల మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మంచినీళ్ళు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, ఇంకా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ స్టార్ట్ అయింది. కరెంటు బిల్లు కూడా ఈ ఫస్ట్ నుంచి రాదు. మీకు ఈ మార్చి బిల్లు మీరు కట్టాల్సిన అవసరం లేదు. పాత ఏమైనా పెండింగ్ ఉంటే క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే రేపు సబ్సిడీ ఇచ్చేటప్పుడు ఏమైందంటే అది సమస్య వస్తుంది. సరే వీళ్ళ పెండింగ్ అంటే కరెంటు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఎక్కడికింత సందు దొరుకుద్దా ఎక్కువ చూస్తున్నారు. అటువంటి అవకాశం మీరు ఇవ్వకండి. ఫిబ్రవరి 29 వరకు ఏదైనా పాత బిల్లు ఉంటే కట్టేసి క్లోజ్ చేసుకోండి. ఈ మార్చి నుంచి మీకు బిల్లు రాదు, కరెంటు బిల్లు మీకు రాదు. సిలిండర్లు కూడా 500 స్టార్ట్ అయినాయి, రిజిస్టర్ చేసుకుంటారు, ఎవరు ఉంటారో చూసుకొని అవి కూడా స్టార్ట్ అయినాయి. ఇదివరకే ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది, దాన్ని నడుస్తూనే ఉన్నది. మాతా శిశు హాస్పిటల్ గురించి మాట్లాడడం జరిగింది, అది కూడా అయిపోయింది. ల్యాండ్ మొత్తం హాస్పిటల్కి అలాట్ చేయడం జరిగింది. 4 ఎకరాలు ఒక్కొక్కకుండా మొత్తం గవర్నమెంట్ మాతా శిశు గవర్నమెంట్ హాస్పిటల్కి అలాట్ చేయడం జరిగింది. అది కూడా ఈ కోడ్ లేకపోతే అది కూడా హాస్పిటల్ కూడా వస్తున్నాయి. కానీ సరే ఇప్పుడు క్లీన్ చేసి పెట్టేస్తే కోడ్ అయిపోతే అది కూడా మొదలు పెడతాం. 600 పడకల హాస్పిటల్ తీసుకున్నాం. అది 225 మాతా శిశుకు, 375 జనరల్ హాస్పిటల్. ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. రైతులకు కానీ, నాకాచల మహిళలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు, ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ కష్టానికి వాళ్ళకి మధ్య నేను నిలబడతానని చెప్పడం జరిగింది. ఇవాళ కూడా అదే మాట కట్టుబడి ఉన్నా. 5 సంవత్సరాల లోపల ఈ నియోజకవర్గాన్ని ఎక్కడ తీసుకుపోతాను ఒకసారి 2 సంవత్సరాల తర్వాత నేను మాట్లాడతాను. మంచిర్యాల పట్టణంలో ఎలక్షన్ల ముందు ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రామిస్ చేసిందో ఈ మంచిర్యాల పట్టణాన్ని నంబర్ 1 సిటీగా మొత్తం తెలంగాణలో నిలబెడతానని వారు ఏదో వాగ్దానం చేసిందో, అలాగే పేద ప్రజలకు ఎప్పటికీ నేను అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేస్తాను, వాళ్ళ కష్టాలు సుఖాలలో నేను పాలు పంచుకుంటూ వాళ్ళను అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని వారు ఏదైతే ప్రామిస్ చేసినారో దానికి నిదర్శనం, దానికి తార్కాణం ఈరోజు మన మంచిర్యాల పట్టణానికి 5.5 కోట్ల రూపాయల బడ్జెట్ను వారు కేటాయించి మరి ప్రతి వార్డుకు కనీసం ఏం లేదన్నా ఒక 2-3 30-40 లక్షల వార్డును కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ వార్డు అభివృద్ధి చెందలేదనేది వారి దృష్టిలో ఉంది కాబట్టి వారు ఈ అన్ని వార్డుల కంటే కూడా దీనికి ఎక్కువ 40 లక్షలకి వార్డుని ఈ వార్డుకు వారు కేటాయించడం జరిగింది. దీనివల్ల మనకు ఏమర్థమవుతుందంటే పేద ప్రజలు ఎక్కడైతే నివసిస్తారో, పేద ప్రజలకు ఎక్కడైతే అవసరాలు ఉంటాయో, పేద ప్రజలకు ఎక్కడైతే సేవ చేయాలని వారి దృష్టిలో ఉన్నదో అక్కడ వారు తప్పకుండా ఉంటారు. వారికి భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, మంచిర్యాల పట్టణంలో ఉన్న ప్రతి పేదవాడికి నీరు, రోడ్డు, ఇల్లు వసతిని వారు కల్పించాలని మీ అందరి తరఫున వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారు మంచిర్యాల పట్టణానికి 5,67,00,000 డిఎంఎఫ్ నిధులను మంజూరు చేయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఆ యొక్క రోడ్డు పనులు కానీ డ్రైన్ పనుల కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటు పనులను గౌరవ ఎమ్మెల్యే గారు అత్యవసరం ఏ ప్రాంతాల్లో ఉందో ఆ యొక్క ప్రాంతాలను గుర్తించి ఆ యొక్క ప్రాంతాలలో ఈ యొక్క సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ పెట్టాలని అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు ఆదేశించడం జరిగింది. గతంలో నాయకులు రోడ్ల మీద రోలేసి 4 కట్టి ప్రజాధనాన్ని
దుర్యోధన చేశారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుగా ఆలోచించి ముందస్తుగా ఒక ప్రజల ధనాన్ని దుర్యోధన చేయకూడదని చెప్పి ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఖచ్చితంగా అత్యవసరంగా ఎక్కడైతే వర్షాకాలంలో నీళ్లు ఆగుతాయో గుంటలుగా మారి నీళ్లు నిలుస్తాయో అలాంటి ప్రాంతాల్లో రోడ్లు కానీ డ్రైనేజ్ నిర్మించాలని చెప్పి చెప్పినారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ స్థాపించని అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు మన మంచిర్యాల పట్టణాన్ని గెలిచిన 4 నెలల్లోనే ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. గతంలో మన 20 సంవత్సరాలు మన యొక్క మంచిర్యాల పట్టణం మంచిర్యాల నియోజకవర్గం వెనుకబడిపోయింది. ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మంచిర్యాల పట్టణం 20 సంవత్సరాలు ముందుకు పోతామని చెప్పి నేను ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం చెప్తున్నా. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు మంచినీటి కొరత లేకుండా కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్సాగర్ పేర్కొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు సంగమల్లయ్యపల్లె, 16వ వార్డు RK6 గుడిసెలు, శ్రీరాంపూర్, హిమ్మత్ నగర్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నస్పూర్ పరిధిలో 4.3 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ చైర్మన్ సురమల్ల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజిత, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి సుధాకర్, కౌన్సిలర్లు తెనుగు లావణ్య, దేవేందర్, బౌతు లక్ష్మి, పూదరి కుమార్, నాసర్, బెడిక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం ఎవరి మొత్తం మీకు అయిపోతుంది. 73 కోట్లు రేపు దాన్ని కూడా పూజ ఫౌండేషన్ చేస్తున్నాం. మంచినీళ్ళ కోసం 73 కోట్లు వచ్చింది తీసుకొచ్చిన ఫౌండేషన్ చేస్తున్నాం. ఇది కాకుండా సీసీ రోడ్లు కానీ ఇక్కడికి ఈ వార్డులు 25 లక్షలు బట్టి ఎక్కడెక్కడ అవసరాలు దాన్ని బట్టి 10 లక్షలు 20 లక్షలు టెంపరీ ఇమీడియట్ ఈ వర్షాకాలం ఇబ్బంది కాకుండా చేయడం జరుగుతుంది. ఏదైతే నస్పూర్ ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని నస్పూర్ మున్సిపాలిటీ చరిత్రని అత్యధిక మెజార్టీ ఇచ్చారు. తప్పకుండా వాళ్ళకు రుణపడి వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించడానికి నిద్రపోయేది లేదు. ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించినాడే వాళ్ళ రుణం నేను తీసుకుంటా కాబట్టి ఖచ్చితంగా రుణం తీసుకునే దిశగా పనిచేస్తాం. మంచిర్యాల మున్సిపాలిటీని, నస్పూర్ మున్సిపాలిటీని మంచిర్యాలకు ధీటుగా తయారు చేసి మంచిర్యాలలో అయ్యి మేము మంచి నస్పూర్కి ఇట్లా అయిపోయిందనే విధంగా చేసింది. ఇది కాకుండా ఇంకొకటి ఏదైతే పట్టాల సమస్య పెండింగ్ ఉందో అది గడిచిన 15-20 సంవత్సరాల నుంచి చాతగాని ఉండకూడదు చాతగాని లీడర్లు చేయబట్టి పరిష్కరించి వచ్చింది. దాన్ని కూడా శాస్త్ర పరిష్కారం చూస్తుంది. బహుశా కూడా లోపల అది కూడా సమస్యల పరిష్కారం ఇవ్వడం జరిగింది. స్కూళ్ళకి చరిత్ర వరకు ఇవ్వడం పైసలు 3 కోట్ల రూపాయలు కొన్న గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది. మొత్తం నియోజకవర్గాల్లో 5 కోట్ల 80 లక్షలు దాదాపు 24 కోట్ల రూపాయలు స్కూళ్ళ కోసం ఇవ్వడం జరిగింది. కాలేజీలకు విషయానికి వచ్చినప్పుడు అది కూడా 30 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 30 కోట్ల రూపాయలు గెలిచి 90 రోజుల లోపల 30 కోట్ల రూపాయలు స్కూళ్ళ కోసం తీసుకెళ్ళారు. మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర సందర్భంగా వనదుర్గ భవానీ అమ్మవారిని నర్సాపూర్ శాసనసభ సభ్యురాలు సునీతా లక్ష్మిరెడ్డి దర్శించుకున్నారు. నర్సాపూర్ శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి ఏడుపాయల అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. పాలక మండలి సభ్యులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శాసనసభ్యులను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వనదుర్గ భవానీ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పారు. వనదుర్గా భవానీ మాత మరి జాతరలో భాగంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మ చాలా ఆనందంగా ఉంది. మరి అమ్మ ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యాలతో ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షం కావాలని మరి అందరినీ ఆశీర్వదించాలని అమ్మని ప్రార్థిస్తా ఉన్నా. అమ్మ ఆశీర్వాదం అంటే ఏదైనా అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి బంగారం వనదుర్గా భవానీ మాత. అమ్మ ఆశీర్వాదం ఉండాలని మరి నర్సాపూర్ నియోజక ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది. అమ్మ ఆశీస్సులతో వారి సమస్యలు తీర్చేదిగా ఆ శక్తిని నాకు ఇవ్వాలని, మరి ప్రజా సమస్యలు తీర్చేటట్టుగా నన్ను ఆశీర్వదించాలని అమ్మని ప్రార్థన. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన గుడికందుల అనిల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా రామకృష్ణపూర్ మైదానంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంటును పట్టణ సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్లు ప్రారంభించారు. ముందుగా అనిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని మైదానంలో కాసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని తెలిపారు. అదేవిధంగా యువత చెడు మార్గాల్లోకి వెళ్లకుండా సన్మార్గంలో ముందుకు వెళ్లి అనుకున్న లక్ష్యాలను సాధించాలని తెలిపారు. ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఆయన సూచించారు.
ఎవరికైతే స్మారకార్థం ఏదో గుర్తుగా చేసి వాళ్ళని స్మరించుకుంటూ ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళినా కూడా మాలోనే ఉన్నట్టు, ఎక్కడికి పోనట్టు వాళ్ళ మీద ప్రేమతో అభిమానంతో చాలా అరుదుగా ఇలా చేస్తూ ఉంటారు. మరి దీనికి నిర్వహిస్తున్న నిర్వాహకులకు మెయిన్గా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మామూలుగా మనం ఈ రోజుల్లో చూసినట్టయితే ఇవాళ చనిపోయిన తర్వాత ఒక 10-15 రోజులకు, నెల రోజులకే తన గురించి మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు చూసినట్టయితే వీళ్ళు ఎంతో సంతోషంగా ఈ ఫ్యామిలీ అందరూ కూడా మంచిగా అతనికి గుర్తుగా ఎప్పటికీ మళ్ళీ అతను గుర్తుండాలనే ఆలోచనతో ఈ యొక్క టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. మీరందరూ కూడా మరి ఈ టోర్నమెంట్ స్పోర్టీగా తీసుకొని మంచిగా అందరూ పాల్పంచుకొని ఎవరు ఓడిపోయినా నెగ్గినా కూడా స్పోర్టీగా తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి వీళ్ళందరి తరఫున కూడా చెప్తున్నాను, కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్కి నేను ఆహ్వానించినందుకు కూడా నా తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్స్ అన్ని టోర్నమెంట్స్ కండక్ట్ చేసుకొని గేమ్స్ అన్ని పాల్పంచుకొని ఎవరు విన్నర్ ఎవరు ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి మీ అందరికి యూత్కి మా యొక్క చిన్న విన్నపం ఏంటంటే అన్ని రోజులు మనవి కాదు. అనిల్ ఆ రోజు పోయేటప్పుడు ఎంత బాగా వెళ్ళిండో, వచ్చేటప్పుడు ఎంత మీరు బాధపడ్డో తెలుసు. మీరు కూడా ప్రతిరోజు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మీ ద్వారా చాలా మార్పు వస్తుంది, అంతే కదా. మీ అందరి యూత్ తలుచుకుంటే మనం అన్నమయ్య మండలంలో అందరు కూడా మార్పు రావచ్చు. దయచేసి మీరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మళ్ళీ ఎటువంటి సంఘటనలు యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మందమరి సిఐ శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ యువత బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానాలు స్థిరపడాలని ఆయన పేర్కొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను, గుట్కాలను, పొగాకు ఉత్పత్తులను తీసుకోవద్దని హెచ్చరించారు. సింగరేణిలో యువకుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారు కనిపెడుతూ ఉండాలని, వారి కదలిక పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు ఒక్కసారి బానిసగా మారితే జీవితం అంతా నాశనం అవుతుందని గుర్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సైబర్ మోసాల పట్ల, క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల కాల్స్ చేసి ఓటీపీ నెంబర్ చెప్పాలి, మీకు లాటరీ వచ్చిందని తదితర మెసేజ్లు వస్తుంటాయని ఎవరికి మొబైల్లో వచ్చే ఓటీపీలు చెప్పవద్దని సూచించారు. సూపర్విజన్ లేక అందరూ కూడా ఎడదారి పడుతూ మరి వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలామంది కూడా వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నా యొక్క విన్నపం, మనం చూసినట్టయితే ఈ రోజులలో మనకు ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా ఒక ఎయిమ్ అనేది చూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని, అలాగే మనం చూసినట్టయితే ఈ ఏరియాలో మెయిన్గా మనకు ఈ చాలామంది ఈ మత్తు పానీయాలకు బానిస అయినట్టు గుర్తించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క మేము కూడా ఈ యొక్క హాట్స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో, అంటే ఎక్కడైతే ప్లేసెస్లో యువత ఎక్కువ ఇట్లాంటి వాటికి బానిస అయ్యి ఎక్కడైతే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందో వాళ్ళందరి మీద కూడా మేము కాన్సన్ట్రేషన్ చేసి మరి కఠిన చర్యలు తీసుకోబడతాయి. అవన్నీ ప్లేసెస్ కూడా మేము ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరైతే కన్స్యూమర్స్ కానీ, సప్లయర్స్ కానీ, ట్రాన్స్పోర్టర్స్ కానీ వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. మా యొక్క సిపి, డీసీపీ గారి ఆదేశాల మేరకు మరి వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి వ్యసనాలకు బానిస్తాయి ముందుకు పోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవద్దని, అలాగే ఇక్కడ మెయిన్గా మనం రాబోయే రోజులలో ఎక్కువ ఈ సైబర్ అఫెన్సెస్ కూడా బాగా జరుగుతున్నాయి. వాటి కొన్ని పబ్లిక్ కూడా కొంచెం తెలిసి తెలియక వాళ్ళు బయట నుంచి ఏది చెప్పినా కూడా ఏదో ఆశపడి అన్నోన్ లింక్స్ కానీ, లాటరీ వచ్చిందని కానీ, వాట్సాప్లలో ఇంకా ఆన్లైన్ జాబ్స్ అని కానీ, టెలిగ్రామ్ యాప్స్ లాంటి యాప్స్లలో కూడా ఆన్లైన్ జాబ్స్ ఇస్తాం, ఎక్కువ పైసలు ఇస్తాం అని చెప్పి ఆ రకంగా ఏదో రకంగా మెయిన్గా అదర్ స్టేట్స్ నుంచి ఒక గ్యాంగ్స్ ఆపరేట్ చేస్తూ సైబర్ అఫెన్సెస్ అనేటివి బాగా జరుగుతున్నాయి. కాబట్టి మనకున్న ఈ పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ కలిపేయాలనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. పబ్లిక్ కూడా దయచేసి ఆలోచించాలి. ఇప్పుడున్న సైబర్ అఫెన్సెస్ బాగా జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా బ్యాంకులోకి వెళ్ళి, అకౌంట్లోకి వెళ్ళి ఇమీడియట్లీ అమౌంట్ అనేది మనం చూస్తూ ఉండగానే వితిన్ నో టైం అది వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అన్వాంటెడ్ లింక్స్ కానీ, అన్వాంటెడ్ పర్సన్స్ కాల్ చేసినా కూడా ఎవరు రెస్పాండ్ అయ్యి కానీ ఓటీపీ నెంబర్ కానీ చెప్పొద్దు అని చెప్పి మీ అందరూ కూడా వినపడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కూడా ఇక్కడ చూసినట్టయితే కూడా మనకు కొన్ని యాక్సిడెంట్స్ కూడా కొన్ని ప్లేసెస్లో యాక్సిడెంట్స్ అయ్యేటివి కూడా మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ యాక్సిడెంట్లలో కూడా మనం చూసినట్టయితే ఎక్కువ మంది కూడా ట్రిపుల్ రైడింగ్ కానీ,
వితౌట్ హెల్మెట్ పెట్టుకోవడం కానీ వాటి వలన ఎక్కువ మనకు డ్యామేజెస్, కొంచెం తాగి పని నడవడం కానీ, యువకులు ర్యాష్గా పోవడం కానీ, ఇవన్నీ కూడా మనం కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మేము ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసి ఏదైతే మా పోలీస్ శాఖ ముందుకు ప్రజలకు దగ్గర అయ్యేందుకు ముందుకెళ్తూ మరి ఇవన్నిటి కూడా అవేర్నెస్ కల్పిస్తూ మా యొక్క సిపి గారి మరియు డీసీపీ గారి ఆదేశాల మేరకు ముందుకెళ్తూ అందరికీ కూడా. కొమరంభీం జిల్లా తిరాని మండలంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సుమారు 15 లక్షల పైచిలుకు విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదింటి ఆడబిడ్డల కుటుంబాలను ఆదుకున్న పెద్ద మనసు కేసీఆర్దని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో పేద కుటుంబాలను ఆదుకున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలు ఇచ్చినట్లుగా 1,16,000తో పాటు తులం బంగారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంగా అందరూ వచ్చిన ఆడపడులకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఆడబిడ్డలకు పెళ్లి చేయడం చాలా కష్టం ఉండే. తండ్రిగా ఈరోజు అతను ఈ పెళ్లికి 1,10,000 ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అదే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మరి ₹1,00,000 ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. అది కూడా గౌరవ మంత్రి, ఇప్పుడున్న మంత్రి వారు మరి తప్పకుండా ఈ స్కీమ్ని ఇలాగే ఉంచి ఆడపడుచులకు తులం బంగారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని. చాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కోదండ రామాలయంలో ఉన్న శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శివపార్వతుల కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు అంబప్రసాద్ నేతృత్వంలో అత్యంత వైభవంగా కన్నుల పండవగా నిర్వహించారు. చిన్నారులు చేసిన సాహిత్య నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తుల జాగరణ కోసం సింగరేణి కమ్యూనికేషన్ సెల్ ఏర్పాటు చేసిన భక్తి భజన పాటలను ఆలపించడంతో రామాలయ ప్రాంగణం శివనామస్మరణంతో మారిమోగింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ జైపాల్ రెడ్డి సొంత నిధులతో గ్రామానికి ఉచిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అనంతరం గ్రామంలోని మల్లికార్జున స్వామి దేవాలయం, కొండపోచమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్న స్వామి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగిందని, మల్లారెడ్డిపల్లి గ్రామస్తులకు ఉచిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అన్నారు. గజ్వేల్ మహతి ఆడిటోరియంలో శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శివానంద లహారి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపి శివపార్వతుల అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.